విలేకరుల సమావేశాల్లో ఖచ్చితంగా మా వాళ్ళు సమాధానం చెప్తారు. లేదు ఒకవేళ నేనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తాను. కానీ నేను సమాధానం చెప్పే రోజు రాకూడదని కోరుకోండి ఎవరైనా. నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసి ఏమిటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకోండి. ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలా మంది నోళ్లు కూడా తెరవరు. ఇంకా నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి శ్రీధర్ అన్న అపోజిషన్కి, శ్రీధర్ అన్న రాజకీయ ప్రత్యర్థులకి అన్న ఇచ్చినటువంటి వార్నింగ్ మీ అందరి జీవిత చరిత్రలో కూడా అన్న దగ్గర ఉన్నాయి. ఈరోజు రెచ్చిపోయి ఎవరైతే మాట్లాడుతున్నారో మీ అందరి జీవిత చరిత్రలు శ్రీధర్ అన్న దగ్గర ఉన్నాయి. కేవలం మీ మీద జాలితో మీ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినకూడదని తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తున్నా గాని మీరందరూ కలిసి ఎన్ని నిందలు మోపుతున్నా, పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెట్టి శ్రీధర్ రెడ్డి అన్నని విమర్శిస్తున్నా గాని కేవలం ప్రత్యర్థులైనా సరే మీ అందరి రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే మీ యొక్క నిజ జీవితంలో జరిగిన రహస్యాలను బయటపెట్టకుండా ఉన్నాడు. ఒక్కసారి అన్న నోరు విప్పితే దొంగెవరు దొరెవరో కూడా తెలిసిపోతుంది. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నాను, శ్రీధర్ అన్న, రాజకీయాల్లో ప్రత్యర్థులకు మీరు జాలి క్షమాభిక్ష పెట్టే కొద్దీ ప్రత్యర్థులు బలపడతారు. మీ నీతి నిజాయితీ, మీ నికార్సైనటువంటి రాజకీయ భవిష్యత్తుకి బురదంటుకుంటుంది. కాబట్టి దయచేసి మీ రాజకీయ భవిష్యత్తు మీరు ఎంత నీట్గా క్లీన్గా ఉన్నారో కాబట్టి ప్రత్యర్థుల జీవిత రహస్యాలను ఎందుకు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నానంటే, ప్రజల జీవితాలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. ప్రజల జీవితాలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటాయి. అలాంటి రాజకీయ నాయకులు మీలాగా స్వచ్ఛమైన రాజకీయాలు చేసేటటువంటి నాయకుల వల్ల ప్రజలకు ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే అవినీతి, అక్రమాలు, లొసుగులు ఇవన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించి తెలిసి కూడా, శ్రీధర్ అన్న, వాళ్ళ గురించి తెలిసి కూడా మీరు నేను నోరు విప్పితే మీ జీవితాలు బయటపడిపోతాయి, సమాధానాలు చెప్పుకోలేరు అని అంటున్నారంటే వాళ్ళను నమ్ముతున్నటువంటి అనేక మంది ప్రజల తాలూకు జీవితాలు నాశనమయ్యేదానికి ఒక కారణమవుతారు. కాబట్టి మీ దగ్గర ఉండేటటువంటి అన్ని ఆధారాలతో కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఎవరైనా సరే, మీ ప్రత్యర్థులు ఎంత స్థాయి వాళ్ళైనా సరే, ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అవినీతి రాజకీయ నాయకుడు కూడా ప్రజల జీవితాలతో చెలగాటమాడేదానికి హక్కు లేదు అని మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఎవరెవరు అవినీతిని బయటేసేదానికి మీరు ముందుకొస్తారని, నిజమైన నాయకుల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందిస్తారని చెప్పి పనిలో పనిగా మీ నికార్సైనటువంటి రాజకీయ జీవితాన్ని కూడా ప్రజలకు పరిచయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మీరంటే ఏంటో నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎవరినైతే మీరు కాపాడదలుచుకున్నారో మీ ప్రత్యర్థుల్ని, వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని కాపాడొద్దు. దయచేసి మీ దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకుని ఎవరినైనా సరే నిజ నిరూపణ చేసి జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు వేసుకున్నటువంటి ముసుగును తొలగించి నెల్లూరు జిల్లా ప్రజలకు చూపించవలసిందిగా కోరుతున్నాం.